ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదములకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే మీకంటూ ఒక మంచి లైఫ్ ఏర్పడడానికి ఫస్ట్ ఏం కోఆపరేట్ చేస్తుందని తీసుకున్నట్లయితే, మీకు శనిని తీసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి, చతుర్థాధిపతి. ఈయన మీకు 6వ ఇంట్లోకి ప్రవేశించేది చక్కగా మార్చి 29న. అంతవరకు కూడా మీకు కొంచెం 5లో శని భగవంతుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు. మాతృమూర్తికి మీ ద్వారా కొన్ని కష్టాలు వచ్చాయి. సో అవన్నీ పోవాలంటే మరలా శని మీకు చక్కగా మేషం పైన దృష్టి కూడా కొంత ఇబ్బంది పెట్టింది.
కానీ ఇప్పుడు రాబోయేది ఏమవుతుంది మీకు, శని భగవంతుడు మార్చి 29న మీ యొక్క 6వ ఇల్లు అయినటువంటి మీన సంచారం చేస్తున్నారు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది. శని మీకు శత్రు రుణ రోగ వ్యాపం యొక్క ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేస్తాడు. చక్కగా ఉండే అవకాశాలు చక్కగా ఉన్నాయి. మీకు గురువు అష్టమ భావంలో ఉండడం మూలంగా కూడా బాగానే యోగించిందని చెప్పాలి. ఉద్యోగంలో, సొసైటీలో తల్లిదండ్రుల ప్రేమ దొరికింది, అన్నదమ్ముల ప్రేమ దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మరలా మీకు ఈయన భాగ్యస్థానంలోకి బృహస్పతి వచ్చినప్పుడు మే 18వ తేదీ నుంచి తీసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. భాగ్యంలోకి తీర్థయాత్రలు చేస్తారు, వివాహాది కార్యక్రమాలు, దైవభక్తి అవన్నీ ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహమైన వారికి పిల్లల అభివృద్ధికి చేసే బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, చక్కగా జీవితాన్ని అన్వేషించి మీకంటూ ఒక స్టైల్ పెట్టేసుకొని అందులో మూవ్ ఆన్ అవుతారు. తదుమూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు బృహస్పతి ద్వారా జరుగుతున్నాయి. శని ద్వారా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తులారాశి వారికి కేతువు వచ్చేసి మే 11th వరకు కూడాను, మే 18th వరకు కూడాను మీకు వ్యయంలో ఉండి చక్కని భవిష్యత్తు ఇవ్వడానికి ఆధ్యాత్మిక రంగం వైపు చాలా వరకు ప్రోత్సహించాడు. తర్వాత అయినా మీకు తులలోకి వెళ్తాడు. ఎక్సలెంట్ పీరియడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు ఈ యొక్క కుంభంలోకి వచ్చినప్పుడు పిల్లలకు కావాల్సినటువంటి 5లోకి వచ్చినప్పుడు మీకు పిల్లల విషయంలోనూ మీకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, మ్యారిటల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు బృహస్పతి మిథునంలో ఉండి 9th హౌస్ వీక్షణ అంటే రాహు మీద ఉంటుంది. ఆ టైం అంతా చాలా ఎక్సలెంట్ పీరియడ్గా ఉంటుంది. రాహు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. రాహు వచ్చేసి మరలా మీకు ఇక్కడ కుంభంలో ఉన్నప్పుడు బృహస్పతి షష్టాష్టకం పడతాడు కొద్ది రోజులు. ఎప్పుడు ఈ యొక్క తనకంటూ అతిచారం ఏర్పడ్డప్పుడు, అతిచారం ఏర్పడేసి బృహస్పతి మే 14 వరకు వృషభం, తర్వాత అక్టోబర్ 18th వరకు మిథునం, తర్వాత కర్కాటకం. అక్టోబర్ 18th నుంచి కర్కాటకంలో వక్రించి ముందుకు వస్తాడు తన ఉచ్చక్షేత్రానికి. చక్కగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ పీరియడ్లో కొంచెం దోషాలు, గ్రహ దోషాలు పట్టే అవకాశం ఉంది. జాతకాన్ని చూపించుకొని శాంతి చేస్తే సరిపోతుంది. ఈ తులారాశి, తులాలగ్నం వారికి అన్ని విధాలా బాగుంటుంది. గృహాన్ని నిర్మించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. రాజపూజ్యం 5, అవమానం 2. సో మీకంటూ ఒక వాల్యూ పెరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి చక్కగా మీ జీవితాన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వారికి ఆదాయ ఫలాలు తీసుకున్నట్లయితే 4-0-2. 4 అంటే చాలా బాగానే ఉంటుంది. మీకు సామాన్యంగా జీవితంలో మార్పులు చూస్తారు. ఏప్రిల్ టు ఆగస్టు నుంచి మరలా డిసెంబర్ వరకు 0 ఉంటుంది. కొంచెం ఆది వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరంగా మారింది కాబట్టి జాగ్రత్తగా వహించండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి 2 చివరిలో ఎప్పటి నుంచి, నవంబర్ నుంచి మరలా మార్చి వరకు 2 బాగుంటుంది. మీరు ఈ 4 months పడ్డ స్ట్రెస్ రిలాక్స్ అవుతారు, తీసివేయగలుగుతారు. స్వాతి నక్షత్రం వస్తే 7 ఫస్ట్ బేస్ సంఖ్య. ఈ యొక్క ఏప్రిల్ టు మరలా ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. తరలా మధ్యలో 1 వచ్చింది. ఇక్కడ కూడాను మీకు ఈ 4 months బాగుంటుంది. చివరిలో మరలా 0 అంటే డిసెంబర్ టు మరలా ఈ యొక్క మార్చి వరకు కూడాను కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం తీసుకున్నట్లయితే 2-2-3 మంచి జీవితాన్ని అనుభవిస్తారు మీరు. ఫస్ట్ 2 పాదాలు అంటే మీకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నార్మల్గా ఉంటుంది. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు నార్మల్గా ఉంటుంది. డిసెంబర్ నుంచి మరలా ఏప్రిల్ వరకు కూడాను, నెక్స్ట్ ఉగాది వరకు కూడాను ఇంకా అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మీకు అన్నీ సమానంగా జీవితం సాగిపోవడానికి తులారాశి వారికి ఇదివరకటి కంటే ఇప్పుడు మంచి జీవితం ఉంది. కాబట్టి ఈ జీవితాన్ని మీరు మంచిగా మలుచుకుంటూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలరని ఆశిస్తూ స్వస్తి.